ఇప్పుడు వాళ్ళిద్దరికి పుట్టిన బాబే గోవర్ధన్ సరిత, గౌడు సరిత గుండెళ్ళు. ఇది పద్ధతి, ఇది ఈమెది. ఈమె అన్ని చేసింది కొన్ని రోజులు. మరి సరే ఆయన అమ్ముకుని ఉంటే ఆయనే మనకు ఇట్లా వీడియోలు అన్ని చెప్తుండే కదా. బాబు ఎక్కడ పోయిండు? తనే ఏమో చేసింది సార్, మాకు వీడు అడ్డుండగానే తనే చేసింది. ఆమెను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు అయితే మేము చూడలే కదా, మేము డైరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. తనే మాకు అడ్డుగా ఉన్నాడు, వీడుంటే మాకు ఏ పని కాదు, నేను వేసే వేషాలకు కూడా వీడు అడ్డుండనే ఆ పని చేసింది. సరే తనే అమ్ముకుంటే నీకు నాకు కొడుకు పుట్టింది కదనే సరిత, నన్ను ఎట్ట మర్చిపోయినావు? ఇదంతా నువ్వు ఎట్ట చెప్తే నేను అట్లా చేసుకుంటూ వస్తున్నా కదా. ఎన్ని రోజుల నుంచి నన్ను ఇష్టం ఉందని నేను పెళ్లి దాకా నువ్వు నాతోటి షాపింగ్ చేయించుకుంటే అన్నీ చేయించుకొని నేను నియమనే వస్తాను కూడా అన్నీ చేయించుకున్నావు కదా. ఇవన్నీ నువ్వు అమ్ముకుని అంటున్నావు, అన్నీ అంటున్నావు కదా. నువ్వు తల్లి అయింది, నీకు ఒక నేను కూడా మేము పిల్లలను అన్నలేము సార్. మేము కూడా ఒక అది పుట్టిన తర్వాత ఎట్లా అమ్మాయిని మీరు ఎప్పుడైనా ఇంతకుముందు చూడడం? ఎప్పుడు లేదు సార్, నేను ఇప్పుడే చూస్తున్నా, పోలీస్ స్టేషన్ లోనే చూస్తున్నా. మాట్లాడుతుంది అది అసలు ఆమె మొత్తం మనకు ఆయన మీదే దొబ్బుతుంది, మా పిల్లగాని మీదే దొబ్బుతుంది. సరే ఆయననే తప్పు చేసింటే ఆయననే చావాల్సిన అవసరం ఏంటి? తప్పంతా ఉన్నది ఆమె కేసు పెడుతుంది. ఇప్పుడు చనిపోయింది కాబట్టి రివర్స్ మాట్లాడుతుంది ఇప్పుడు. కానీ ఇప్పుడు మొత్తం డేటా ఆ పిల్లాడు ముందే చెప్పిండు, అన్ని వీడియోలు చనిపోయి ముంగట అంతా ఫోన్లో ఉంది, పాస్వర్డ్ అన్ని ఇస్తుందని కూడా చెప్పి ఒక స్లిప్ రాసి అవన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉన్నాయి. వాళ్ళకి ఏమన్నా చేస్తే చెప్పలేము కానీ ఖచ్చితంగా అన్ని అందులోనే ఉన్నాయి సార్. అవన్నీ పోలీసులు ఏమంటారు? ఇప్పటి వరకు అయితే మాకేమి అది మాట్లాడేది కానీ ఇప్పటి వరకు మరి ఏం చేసిరో ఇప్పటి వరకు అయితే ఏం లేదు సార్. మాకైతే ఏం కావాలనుకుంటారు మీరు? పోలీసుల తరపు నుంచి మీకు ఏం కావాలని కోరుకుంటారు సార్? మా బాబు మాకు కావాలి. ఇలాంటి వాళ్ళు దాని ట్రాకులు ఎంతమంది మిగతా వాళ్ళకు ఎవరికైనా చేసే వాళ్ళకు కూడా ఇలాంటివి కావద్దు. కొంత గొప్ప భయపడాలి వాళ్ళు కూడా ఇలాంటివి చేసిరని. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకొని మంచిగా మెట్టెలు పెట్టుకొని అవి పెట్టుకొని అన్ని ఎంత ముద్దు వచ్చింది కదా. నువ్వు చచ్చిపోయి నువ్వు ఇలా పెళ్ళెట చేసుకున్నావు, నువ్వు అన్నిటికీ అదే నీకు అంత ప్రేమ ఉన్నదా? నువ్వు పిల్లగాన్ని ఎక్కడ ఇచ్చిపెట్టినావు? ఆడెక్కడన్నా పోనని నువ్వు కళ్ళు పుట్టిన ఇచ్చిపెట్టి పెళ్ళెందు ఎట్ట చేసుకొని ఇలా ఎంత ప్రశాంతంగా వచ్చినావు, ఎంత ప్రశాంతంగా చేతులు ఇంకా కట్టుకొని ఎంత మంచిగా నువ్వు జవాబిస్తున్నావు అందరికీ. నీకు అంత భయం ఉన్నదైతే ఇదేనా పద్ధతి? అంటే వాళ్ళు క్యాస్ట్ ఏం క్యాస్ట్ సార్ ఇది? మనుషులందరినీ కప్పి పెట్టేది మట్టిలోనే కదా. మోసేది ఎవరు? వేరే కులమే కదా. కొట్టేటోడు తప్పవాడు వేరే కులమే కదా. వీళ్ళందరూ వస్తేనే కదా అయ్యేది. క్యాస్ట్ అని వాళ్ళు చూసుకుంటారేమో, అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళే చూసుకుంటున్నట్టు సార్. ఈ మాకు తెలిసి మాకేదో న్యాయం జరుగుతుంది అన్న మాట ఉట్టి మాట అనేది. గతంలో ఏదో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పేరు అని అంటారు ఏందమ్మా సార్? మరి నీకు అంతా అదైంది కదా. ఇగో నిన్ననే మేము హాస్పిటల్ వచ్చినాము, పల్లపు సరిత అని అన్నా. మరి ఆ పేరు ఎందుకు పెట్టించుకున్నాం? ఇష్టం లేండి సరే కానీ ఇప్పుడు ఎందుకు విడిపోయిందో నేనైతే తినలేదు. ఆమె చెప్పిందేమో నాకు కూడా తెలియదు మరి ఏం చెప్తుందో. కానీ వేస్ట్ సార్, ఇది న్యాయం జరగడం అన్న మాట ఉట్టి మాట. అంటే ఇష్టం వచ్చినంత కొంత షాపింగ్ ఉండాలి, ఒకతోటి ఏమో అది శారీరక సంబంధం ఉండాలి. గోవర్ధన్ మీ మధ్యలో లేడు, గోవర్ధన్ మీ మధ్యలో లేకుంటే ఈ గోవర్ధన్ లేడు అన్న బాధ ఆ అమ్మాయిలో ఏమైనా కనబడుతుందా? అస్సలు లేదు సార్, అస్సలు లేదు. ఆమెకు లేదు. ఆమె ఒక పాలు దాని లెక్క బజార్ దాని లెక్క ఉన్నా సార్. దానికి ఇది చనిపోయి అస్సలు లేదు సార్. ఆమెకి ఇంత అసలు చనిపోతే చనిపోయిన వాడు చనిపోవడం వల్లనే మధ్యలో ఇదంతా పోయిందన్న తృప్తి ఉంది. సార్ ఇదే సరిత, పల్లపు సరిత గౌడు. ఈ ఫోన్ నెంబర్ ఎవరిది? ఆమెనే సార్. ఇది మా గోవర్ధన్, ఇది ఆమె కూడా ఉంటుంది ఇలా. ఇది ఎప్పటిది? ఇది 11వ నెల 2020 15వ తారీఖు సార్. మహోనియా సార్ 4 years నుంచి నువ్వు ఆ పిల్లలతో ఉండి నువ్వు అన్ని నీ ఇష్టం కొద్దీ నువ్వు అన్ని చేసుకొని ఇప్పుడు నాకు ఏది అవసరం లేదని ఇంకోటి పెళ్లి చేసుకున్నావు, ఇంకోటి ఇసోటి ఎన్ని చేసుకుంటావు నువ్వు? దానితానే మంచిగా ఉంటావని నమ్మకం ఏముంది? దానికి మాత్రం శిక్ష పడాలి సార్. మా బాబు మాకు కావాలి. ఇలాంటి వాళ్ళ ట్రాక్ లో ఎవరు పడకుండా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అమ్మాయి అంటేనే అసలు మర్యాద ఇవ్వకుండా అయిపోతుంది సార్ రోజు రోజుకి ఇలాంటి వాళ్ళు చేసిన పనికి. దానికి చనిపోయిందన్న కొద్ది కూడా చలనం లేదు. బాగా చనిపోయిందన్న అదే ఉంది దాని మైండ్ లో. అది అలాంటి వాళ్ళని ఈయననే చేసిందంటే అసోటోళ్ళని ఎంతమంది చేసుకుంటారు సార్? చేసుకుందంట సార్. అలాంటి వాళ్ళని ఎంతమంది చేసుకుంటారు ఇంకా ఖచ్చితంగా. చూస్తున్నారు కదా, గతంలో
ఈ గోవర్ధన్ ఈ అమ్మాయి గోవర్ధన్ ప్రేమించిన అమ్మాయి సరిత అనే పేరు కూడా ఇక్కడ చెప్తున్నారు. పల్లపు సరిత అనేది కూడా గతంలో ఒక హాస్పిటల్కి వెళ్ళారు. ఈ హాస్పిటల్లో కూడా వారి ఇంటి పేరుని మోసింది అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీరి ఇద్దరు కూడా కలిసి సహజీవనం చేసి ఒక బాబుకు కూడా జన్మనిచ్చారు. జన్మనిచ్చినటువంటి నేపథ్యంలో ఆ బాబుని ఎవరికో విక్రయించారు. ఈ విక్రయించింది ఎవరికి అనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీసు శాఖకి ఒక విజ్ఞప్తి చేస్తూ వారి బాబుని వారికి అందజేయాలి, ఇస్తే వాళ్ళు సాదుకుంటాము. ఇప్పుడు కొడుకైతే లేడు, ఆయన రూపంలో మళ్ళీ ఈ అబ్బాయిని పెంచుకుంటామని చెప్పేసి కూడా ఈ కనతల్లి కుటుంబానికి అంటే గోవర్ధన్ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ పిన్ని చెప్తున్నటువంటి మాటలు ఇదే క్రమం మనం చూడొచ్చు. ఇలాంటి అమ్మాయిలు ఎన్ని నయవంచన చేస్తూ మోసగిస్తూ అబ్బాయిలని ట్రాప్ చేస్తూ మోసగిస్తున్నటువంటి పరిస్థితి. అబ్బాయిలు సున్నితంగా ఉండేటువంటి ఈ కాలంలో చాలామంది కూడా వాళ్ళు ధైర్యానికి మనస్తాపానికి గురి చెంది ఆత్మ బలిదానం ఆత్మార్పణ చేసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు అని చెప్పేసి కూడా మనం తెలియజేస్తూ ఎవరు అమ్మాయిల వలలో చిక్కి మోసపోవద్దనేది కూడా కుటుంబ సభ్యులు ఇతరుల కుటుంబాలలో కూడా గర్భశోకాన్ని మిగిల్చొద్దని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది ఇక్కడ పోలీస్ స్టేషన్కి అయితే వాళ్ళ తల్లి గారితో కూడా మాట్లాడదాం. అమ్మా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లి, అమ్మా ఇప్పుడు గోవర్ధన్ ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని పోలీసులు తీసుకొచ్చారు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి. ఈ అమ్మాయి మాట్లాడుతుంది ఏమంటే నాకేం తెలియదు, నాకు ఎట్లా అయిందో నాకు తెలియదు అని అంటుంది. ఏమంటుంది? పిల్లగాని కానీ సార్ ఏం తెలియంది ఆడు ఎట్లా పుట్టిండు దానికి సిగ్గు అనిపిస్తలేదా, శరం అనిపిస్తలేదా? అది ఆడది కాదా, గాడిదాది. ఈ సమాజానికే సిగ్గు సేటు తెచ్చింది అలా. అడిగినాం కదా, గోవర్ధన్ తోటి నువ్వు సహజీవనం చేసి ఒక బాబుని కూడా కన్నావు కదా, ఈ బాబుని ఎవరికో ఇచ్చావంట, ఎవరికి ఇచ్చావు అని అడిగితే నాకేం తెలియదు ఆయనే ఇచ్చాడని చెప్పి నీ కొడుకు మీద పెడుతుంది. మరి మీదగా పెడతారు కదా సార్, అదే ఇచ్చిందంట. నా కొడుకు ఇవ్వలేదంట. నా కొడుకు పంచాయత్ చేసి మళ్ళీ నా ఇంటికి వచ్చిండు. 3 నెలలు కొడుకు గురించే పంచాయత్ చేసి ఇంటికి వచ్చిండాడు. ఆ సంగతి తెలియదు ఇక మాకు. ఇక అది ఇస్తేనే కదా సార్, ఆడదానికి ఇష్టం ఉంటేనే మనం బయటికి ఇస్తారు కదా. మొత్తం మీ కొడుకే చేసిండు, నాకేం తెలియదు, ఆయనకి ఏమైందో నాకే తెలియదు అని అంటుంది. పెళ్లి చేసుకుని ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అనేది చెప్తుంది ఆ మాటల్లో. ఇంటికి ఎట్లా వచ్చింది సార్, ఏం తెలియంది. నా కొడుకు అంటే ఎట్లా వచ్చింది అది. అప్పుడు ఏమన్నది నీతో మాట్లాడినప్పుడు? ఇంటికి వచ్చినప్పుడు నీ ఇష్టమేనా అంటే ఇష్టమే అని అంటుంది. ఇష్టం ఉన్న నా కొడుకుని వాడుకొని ఓ బిడ్డని కానీ షాపింగ్ చేయించుకొని ఆయన దగ్గర పైసలాన్ని గుంజుకొని ఎందుకు ఇట్లా చేసింది నా కొడుకుని, నమ్మించి గొంతు ఎందుకు పోసింది నా కొడుకుని, నాకు ఇష్టం లేదని ముందే చెప్పేది ఉండేది. వీడియో కాల్ అయితే మీరు అందరు విన్నారు కానీ ఆయన దాంట్లో ఏమన్నా తప్పుందా నా కొడుకుది? అలా చేసినా దీనికి ఆడదానికి మచ్చ వచ్చిందా అని మాటకైతే ఇడిచిపెట్టేది లేదు. ఇడిచిపెట్టాం కూడా మేము మా తనమున్నంత వరకు అయితే పోరాడతాం. వీళ్ళ నుంచి కాకుండా పైకి కూడా పోతాం మేము. అంటే నాకు పెళ్లి ఫిక్స్ అయింది కదా, వద్దనుకున్నాం కదా అని అనుకున్నాము, మేము మాట్లాడుకున్నాము, ఇట్లా మళ్ళీ జరిగింది ఏందో నాకేం తెలియదు, మొత్తం ఏం జరిగిందో నాకు మొత్తం తెలవాలని ఆమె అంటుంది. మళ్ళీ తెలవాలనా? సస్తే జావురా అని ఎందుకని అందులో కాళ్ళలో ఉంది కదా, మీరు కూడా విన్నారు కదా ఆ మాట. సస్తే జావురా, నీ లెక్క నీ చెల్లెల లెక్క గలీజ్గా తిరిగింది అనరా నేను అని అన్నది. అలా చెప్పుతో కొడతానన్నది. మరి ఎందుకనేది సస్తే జావురా అని ఎందుకు అన్నది అది తెలవాలి మాకు కూడా. దాని బయట మీద అపవాదేస్తుంది. అది ఏం పువ్వు తింటుంది అలా ఎంత బాగుపడుతుంది కదా కొడుకుంది అనుకోండి. సాక్ష్యాలు తీసుకురామని. ఇప్పుడు మీ గోవర్ధన్కి ఆమెకి పుట్టినటువంటి బాబు ఎవరికి ఇచ్చిర్రు అనేది మీకు ఏమైనా తెలుసా? మాకు తెలియదు, దానికే తెలుసు అంతా. నా కొడుకు తెలియదు. మరి ఇప్పుడు ఆ అబ్బాయిని తెచ్చుకుంటారా మీరు? ఎట్లా తెచ్చుకుంటాం మేము? నా కొడుకు రూపంలో నేను నా కొడుకుని చాదుకుంటా. నేను నా శక్తి ఉన్నంత వరకు పెంచుకుంటాను నేను. మరి పోలీసు వాళ్ళకి ఏమైనా అడిగినావా? అయ్యా మాకు మా బాబు లేడు, మరి ఉన్న బాబును అన్న ఇప్పించి ఏర్పాటు చేయండి, దండం పెట్టి ఏమైనా అడిగినావా? అడిగితేనే మీరు ప్రూఫ్ తీసుకురారమ్మా, మీ బాబు అన్నట్టు ప్రూఫ్ ఏముందంటే ఈ సర్టిఫికేట్. బాబు దిగినటువంటి ఫోటోలు అవి ఉన్నాయి, కొంతమంది చూపిస్తారు, మీ చుట్టాలు అల్లు చూపిస్తారు. మరి అవి చూపించి పోలీసు వాళ్ళని అడగలే? అడిగినాము, చూపెట్టినాము. అంటే ప్రూఫ్ తీసుకొస్తే మేము కూడా ఏదన్నా చేయగలుగుతామమ్మా. ప్రూఫ్లు ఆధారాలు లేకుండా చేయలేరు కదా.